క్రిసోల్ సోలార్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. సో మేనేజింగ్ డైరెక్టర్ మనతోటి ఉన్నారు. నమస్కారం అండి. సో సార్ మీ పేరు? నా పేరు జక్కుల సత్యనారాయణ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఇనాగరేషన్ సార్. క్రిసోల్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాము. సోలార్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ గురించి అండ్ సోలార్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పండి సార్. థ్యాంక్ యూ అండి. మేజర్గా మనము సోలార్ గురించి వస్తే రెసిడెన్షియల్ రూఫ్ టాప్ అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ వైజ్ లో చాలా వరకు కూడా మినిమం 2000 రూపీస్ పవర్ బిల్ కన్జంప్షన్ అయ్యే కస్టమర్స్ నుంచి అయితే 10,000 వరకు కూడా మనకు ఎక్కువ కస్టమర్స్ రెసిడెన్షియల్ కస్టమర్స్ కు ఈ పవర్ బిల్ వస్తుంది. ఈ 2000 నుంచి 10,000 వరకు మధ్య వచ్చే కస్టమర్స్ కోసం మేజర్ గా పిఎం సూర్యగర్ ముఫ్టీ బిజ్లీ యోజన స్కీమ్ అనేది పిఎం సూర్యగర్ స్కీమ్ కింద 78,000 రూపీస్ మనకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక హౌస్ లో మినిమం ఎవ్రీ మంత్ ఒక 360 యూనిట్స్ మంత్ కన్జంప్షన్ ఉంది అనుకోండి, వాళ్ళకు 3 కిలోవాట్ అనేది మేము సజెస్ట్ చేస్తుంటాం. అంటే 3 కిలోవాట్ అనేది ఎవ్రీడే 12 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. అంటే మనం 30 డేస్ కన్సిడర్ చేసుకుంటే ఎవ్రీ మంత్ వచ్చేసి 360 యూనిట్స్ జనరేట్ అవుతుంది. ఈ 300 యూనిట్స్ జనరేషన్ వల్ల 2,500 రూపీస్ అనేది ఎవ్రీ మంత్ కస్టమర్ కు సేవ్ అవుతుంది. ఈ విధంగా మేము ఏంటంటే యూనిట్స్ కన్జంప్షన్ కస్టమర్ వాడుకునే యూనిట్స్ కన్జంప్షన్ బట్టి మేము సోలార్ ప్లాంట్ డిజైన్ చేస్తాం. అంటే 600 యూనిట్స్ వచ్చింది అనుకోండి 5 కిలోవాట్, 10 కిలో 1200 యూనిట్స్ వచ్చింది అనుకోండి వాళ్ళకి వచ్చేసి 10 కిలోవాట్. ఈ విధంగా రెసిడెన్షియల్ కస్టమర్స్ కు సజెస్ట్ చేస్తాం. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ అనే వరకు ఈ రెసిడెన్షియల్ వాళ్ళకు ఈ 78,000 రూపీస్ సబ్సిడీ అనేది రెసిడెన్షియల్ ఓన్లీ ఫర్ రెసిడెన్షియల్ సబ్సిడీ వరకే ఉంటుంది. అదే విధంగా కామన్ ఏరియా సొసైటీ ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్ లో కామన్ ఏరియా ఉండే వాళ్ళకు కూడా లాక్స్ లో పవర్ బిల్ వస్తుంది. వాళ్ళకు కూడా పర్ కిలోవాట్ 18,000 రూపీస్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన కమర్షియల్ అనే వరకు మేజర్ గా ఇప్పుడు మన కరీంనగర్ లో అనుకుంటే కమర్షియల్ గా మేజర్ గా హాస్పిటల్స్ ఉంటాయి అండ్ స్కూల్స్, కాలేజెస్, తర్వాత షాపింగ్ మాల్స్, ఇవన్నీ కూడా మనకు కమర్షియల్ కిందకి వస్తున్నాయి. వీళ్ళకి వచ్చేసి యూనిట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 10 రూపీస్ నుంచి పర్ యూనిట్ 12 రూపీస్ ఉంటుంది. అంటే వీళ్ళకు ఆల్మోస్ట్ దగ్గర చాలా హాస్పిటల్ ఇప్పుడు రీసెంట్ గా ఇప్పటి వరకు ఓన్లీ హాస్పిటల్ వైజ్ మా 10 years ఎక్స్పీరియన్స్ లో దగ్గర హాస్పిటల్స్ వైజ్ లో మేము 250+ హాస్పిటల్స్ మేము సోలార్ ఇన్స్టాలేషన్ చేస్తాం. అదే విధంగా కరీంనగర్ కూడా చాలా హాస్పిటల్స్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్ గా సాయి సింధు అనే హాస్పిటల్లో ఎవ్రీ మంత్ వచ్చేసి 40,000 రూపీస్ పవర్ బిల్ వచ్చేది. వాళ్ళకి 30 కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేస్తే వాళ్ళకి జీరో బిల్, ఓన్లీ మినిమం పవర్ బిల్ ఓన్లీ 1,500 రూపీస్ కట్టారండి. 40,000 రూపీస్ వచ్చే పవర్ బిల్లు వాళ్ళకి ఓన్లీ మినిమం 2,500 రూపీస్ కట్టడం జరిగింది. ఇది లైక్ కమర్షియల్ అంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మన కమర్షియల్ కిందకి వస్తుంది. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మెయిన్ గా మనం మనీ సేవ్ చేసుకోవాలి అని అంటే కంపల్సరీ మనకు సోలారే ఈ రోజు బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే చూస్తున్నాం కదా డైలీ ఏ విధంగా మనకు కోల్ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి సోలార్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 25 years కూడా మనము హ్యాపీగా వాడుకోవచ్చు. మోర్ ఓవర్ కంపెనీ గురించి చెప్పండి సార్. అండ్ క్రిసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ కూడా ఉంది. ఇప్పుడు ఇండస్ట్రియల్ లో కూడా ఎందుకంటే సమ్ ల్యాక్స్ ఇప్పుడు మేము రీసెంట్ గా ఒక సోలార్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీస్ కి ఆల్మోస్ట్ 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ వాళ్ళకి వచ్చేసి 10 lakhs రూపీస్ పవర్ బిల్ సేవ్ అయింది. మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీస్ లైక్ ఇప్పుడు మనకు కరీంనగర్ లో చూసుకుంటే అంటే ఇక్కడ మేజర్ గా రైస్ మిల్స్ ఉంటుంది. ఈ రైస్ మిల్స్ కూడా మనం 100% సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. ప్లస్ ఎస్పెషల్ కరీంనగర్ అదే హైదరాబాద్ లో చూసుకుంటే నంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీలో మాకు ఆల్మోస్ట్ దగ్గర 70 మెగావాట్ వరకు కూడా మాకు ఇండస్ట్రీస్ సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఉంది. క్రిసోల్ సోలార్ మనకు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ గురించి చూసుకుంటే 2016 లో మా కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందండి. ఆల్మోస్ట్ 10 years నుంచి కూడా ఆల్ ఓవర్ తెలంగాణ కూడా ఎండ్ ఆఫ్ ద డే సోలార్ అంటే సత్య అంటే సోలార్ గా మనము 2016 నుంచి, అప్పుడు ఇంకా సోలార్ ఇంత అవేర్నెస్ లేదండి. అప్పటి నుంచే మా ఏజ్ ఆఫ్ 26 వి స్టార్ట్ ది ఓన్ కంపెనీ అండి. నవ్ ఈజ్ ఆల్మోస్ట్ 10 years కంప్లీట్ అయిపోయినాయి. మన తెలంగాణ మొత్తంలో ప్రతి ఒక్క 33 జిల్లాల్లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే ఇమ్మీడియట్లీ సర్వీస్ మేము 24 hours అని చెప్పడం లేదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే 48 hours లో మేము సర్వీస్ అనేది ప్రతి ఒక్క రూరల్ చిన్న విలేజ్ లో కూడా మా సర్వీస్ మేము ఇవ్వడం జరుగుతున్నది. ఈ సక్సెస్ వల్లనే మాకు ఏంటంటే ఈరోజు చిన్నగా స్టార్ట్ చేసింది, ఈ రోజు మాకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఎదగడానికి కూడా మేజర్ సర్వీస్ మీదే డిపెండ్ అయ్యి కస్టమర్ ఫీడ్బ్యాక్, కస్టమర్ రిఫరెన్స్ వల్లనే మేము ఈ రోజు కరీంనగర్లో బ్రాంచ్ పెట్టుకోగలుగుతున్నాం, వరంగల్లో బ్రాంచ్ పెట్టుకోగలుగుతున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో కూడా
మా ఇంట్లో చెప్పాలంటే లైక్ చిన్న చిన్న తాండాలలో కూడా మేము సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది యాజ్ ఎ క్రిజోల్ గా. సో సార్ ఇప్పుడు మనకి కరీంనగర్ లో లాంచ్ చేశారు కదా, ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలోనే ఈ సోలార్ అనేది ఉంటుందా? ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు పెట్టించుకోగలరా, లేకపోతే ఇది ఎలా ఉంటుంది సార్ దీని ప్రైసింగ్ కానీ లేకపోతే సర్వీస్ కానీ? మనకి మేజర్ గా ఇప్పుడు సోలార్ ఇన్స్టలేషన్ అనేది ఏంటంటే 30 years దీని లైఫ్ అండి. ఓకే. మీరు మేజర్గా ఏంటంటే కంపెనీ ఏ కంపెనీతో మీరు ఇన్స్టలేషన్ చేసుకుంటారనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మేము 10 years నుంచి సర్వీస్లో ఉన్నాం. ప్లస్ క్వాలిటీ మీకు ఎండ్ ఆఫ్ ద డే రోజు ఒక 10,000 రూపీస్ వేరే వాళ్ళు తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా వెళ్తే ఏంటంటే మేజర్గా ఉన్న బ్రాండ్ని అంటే బ్రాండ్ని బట్టి మనకు ప్రైజింగ్ ఉంటుంది. మేము ఎస్పెషల్లీ టాటా కానీ ఇలాంటి బ్రాండ్స్ ఇస్తాం కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్గా బ్రాండ్కు వాల్యూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే వెండర్ లైక్ ఇన్స్టలేషన్ చేసే కంపెనీ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు చాలా కంపెనీస్ వస్తున్నాయి కానీ అవి ఎన్ని రోజులు మనకు 30 years వరకు సర్వీస్ ఇవ్వగలుగుతాయి అనేది కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి 30 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చే కంపెనీ ఏదనేది చూసుకొని దాని మీద ఆ విధంగా మీరు ఇన్స్టలేషన్ చేసుకుంటే అది మంచిదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన కస్టమర్ వైజ్లో కూడా చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు లైక్ 100% ఐ మీన్ 80% లోన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 3 kilowatt సిస్టమ్ అంటే ఆల్మోస్ట్ 2,500 రూపీస్ వచ్చే వాళ్ళకు ఒక 10,000 రూపీస్ ఓన్లీ పే చేస్తే చాలు, మిగతా మొత్తం 100% లోన్ వచ్చేస్తుంది. ఓకే. దాంట్లో మిగతాది ఏంటంటే 78,000 సబ్సిడీ కూడా వాళ్ళకి వస్తుంది. కస్టమర్ రిఫరెన్స్ తోనే మా ఆల్మోస్ట్ 80% బిజినెస్. అంటే మాకు ఇప్పటి వరకు దగ్గర 4,500 ప్లస్ ఓన్లీ ఫర్ రెసిడెన్షియల్ కస్టమర్స్ ఉన్నారు. ఇంకా ఇండస్ట్రియల్ కమర్షియల్ మాట్లాడతారు. ఓన్లీ రెసిడెన్షియల్ కస్టమరే 4,500 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి మాకు ఎవ్రీ కస్టమర్ నుంచి అట్లీస్ట్ 20 to 30 రిఫరెన్స్ మాకు ఎవ్రీ మంత్ ఒక కస్టమర్ 1:30 రేషియోలో మాకు రిఫరెన్స్లు వచ్చినాయి ఇప్పటి వరకు. కాబట్టి మేజర్గా సర్వీస్ అండ్ క్వాలిటీ ఇంపార్టెంట్ అండి. ప్లస్ ఎండ్ ఆఫ్ ద డే ఆ కంపెనీ అనేది ఎన్ని రోజులు సర్వీస్ ఇస్తా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మేము చూసుకుంటే ఆల్మోస్ట్ 10 years నుంచి సక్సెస్ఫుల్గా ఈరోజు 80+ మాకు ఆన్ రోల్ ఎంప్లాయీస్, ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా మాకు సర్వీస్ పర్సన్స్ ఉన్నారు, సేల్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి వితిన్ 48 hours మాత్రం మేము 100% సర్వీస్ ఇస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్లో మాకు చాలా బిజినెస్ ఉంది. కస్టమర్కి ఇమీడియట్లీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు కరీంనగర్ని బేస్ చేసుకొని అంటే మన నార్త్ తెలంగాణ ఎన్పిడిసిఎల్ వైజ్లో యాజ్ ఎ జోనల్ ఆఫీస్గా యాజ్ ఎ క్రిసోల్ సోలార్ జోనల్ ఆఫీస్గా కరీంనగర్లో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే కేవలం సర్వీస్ ఇమీడియట్లీ ఇవ్వడం కోసం అండ్ ప్రాపర్ ఇన్స్టలేషన్ కూడా వితిన్ 15 days కస్టమర్ ఆర్డర్ ఇస్తే వితిన్ 15 days మేము సోలార్ ప్లాంట్ రెసిడెన్షియల్ వైజ్ ఇన్స్టలేషన్ చేయాలని అనుకుంటున్నాం. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్, మన కరీంనగర్ వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చేస్తారు, మరి మిగతా వాళ్ళకి ఎక్కడెక్కడ మనకి బ్రాంచెస్ ఉన్నాయో చెప్పండి సార్, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేయించుకుంటారు. అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ లో కూడా మై డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా మాకు బ్రాంచెస్ ఉన్నాయండి. అంటే లైక్ ఇప్పుడు మేజర్ గా వచ్చేసి మనకి ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్ గా వచ్చేసి మా కార్పొరేట్ ఆఫీస్ కోంపల్లిలో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ బేస్ గా మాకు టోటల్ గా లైక్ మిగతా డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా మేము కవర్ చేస్తాం. ప్లస్ ఎస్పెషల్లీ నెక్స్ట్ వచ్చేసి నార్త్ తెలంగాణ మనకి ఇప్పుడు జోనల్ ఆఫీస్ కానీ కరీంనగర్ ఇచ్చాము. బట్ మిగతా డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా మా అవుట్లెట్స్ అనేది ఉన్నాయండి. సో సోలార్ పెట్టించుకుందాం అనుకుంటున్నారా మీరు అందరూ? ఇది ఎక్కడో కాదండి, క్రిసోల్ సోలార్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి మన జగిత్యాల రోడ్ సాలేనగర్ ఆర్టీసీ వర్క్ షాప్ ఆపోజిట్ లోనే ఉంది. కంపల్సరీ విజిట్ అవ్వండి.